ఇది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్ పేపరు కీ చూద్దాం. ఇది కొంచెం టైం తీసుకొని నీట్గా ఎగ్జాక్ట్ ఆన్సర్లు ఇద్దామనేసి గ్యాప్ ఇచ్చాము. సో మేము కొంతమంది కలిసి కీ అంటే చూసి నిదానంగా అన్నిటి సెర్చ్ చేసి ఫైనల్గా ఇస్తున్నాం. కానీ అఫీషియల్ కీ వస్తే అది సుపీరియర్. అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. కొంచెం క్లారిటీ మీకు ఇవ్వడానికి ప్రస్తుతానికి కీ తయారు చేసాము. బట్ అఫీషియల్ కీ కోసం వెయిట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, ఇది సెట్ సి పేపరు మేము చేసింది. ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ 3. క్వశ్చన్ ఏంటి అంటే చంద్రయాన్ 2 మరియు చంద్రయాన్ 3ల మధ్య ల్యాండింగ్ వ్యూహంలో కీలక తేడా ఏంటి అంటే చంద్రయాన్ 3లో ఏ ఆర్బిటల్ చేర్చబడలేదు. తర్వాత రెండవ క్వశ్చన్, శరీర నిర్మాణానికి సహాయపడే పోషకాలు ఏంటి అంటే మాంసకృతులండి. తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి కిరణజన్య సంయోగ క్రియకు అవసరం లేని కారకం ఏంటి? అది కారకమే ఉంటుంది నాకు తెలిసి, మన వాళ్ళు ఇలా చేశారు, ఆక్సిజన్. తర్వాత మానవుని జీర్ణక్రియలో హెచ్సిఎల్ని విడుదల చేసే గ్రంథి ఏంటి? గ్రంథి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ అవ్వండి. ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసి గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అండి, జఠర గ్రంథులు. తర్వాత ఇది ఓకే. చర్మీయ శ్వాసక్రియ జరిపే జీవులు ఏంటి అంటే వానపాము మరియు చేపలు. ఇది చేపలు. తర్వాత క్వశ్చన్, అతి చిన్న కోన్ అంట కార్బన్ పరమాణులు ఉంటుంది. అతి చిన్న కోన్ డ్యాష్ కార్బన్ పరమాణులు కలిగి ఉంటాయంటే ఇక్కడ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి 3. తర్వాత క్రింది వానితో ఆల్కహాల్ యొక్క అన్ ఫార్ములా ఏది అంటే C2H6O. తర్వాత సబ్ క్వశ్చన్ ఉంది కదా అండి, 8వది, దానికి ఆన్సర్ వచ్చేసి కార్బోనిక్ గొలుసు కొన. తర్వాత ఒక హ్యూమ నౌక ప్రమాదవశాత్తు చంద్రునిపై మండదు ఎందుకంటే అంటే కారణం ఏంటి అంటే అక్కడ ఆక్సిజన్ గల వాతావరణం లేదు. ఆక్సిజన్ ఉంటేనే కదా మండేది. తర్వాత ఏంటి క్వశ్చన్ అంటే అన్న క్వశ్చన్ ఇది 10వది, సారీ ఇది 10వ క్వశ్చన్ అండి. క్వశ్చన్కి ఆన్సర్ 1. తర్వాత 11వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 3. ఇది సతీష్ కబడ్డీ ఆడుతుండగా దెబ్బ తగిలి గాయం రక్తస్రావం జరిగినప్పుడు డాక్టర్ వద్దకు తీసుకెళ్ళగా జన్ను లోపం ఉంది, రక్తం గడ్డ కట్టకపోవడం నిర్ధారణ జరిగింది. అయితే సతీష్కి ఏ వ్యాధి అంటే హిమోఫిలియా. తర్వాత రక్తపీడనము, లాలాజలం స్రవించడం, వాంతులు అవ్వటం వాటి అనియంత్రిత చర్యలన్నింటినీ నియంత్రణ జరిపే మెదడు భాగం ఏంటంటే మధ్యముఖం. ఇదే కాదు ఇంకోటి శ్వాస తీసుకోవడం కూడా ఇందులోది భాగమే. ఓకే, సారీ మన వాళ్ళు ఇది కొంచెం ఇది ఆన్సర్ మధ్యముఖం. ఓకే, ఇలా పార్ట్కి చేసేద్దాం.
అంతా ఓకే. వీడియో అంటే లెంత్ అవుతుంది, మీకు క్లియర్గా వస్తుంది. ఓకే, చాలా సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సపోర్ట్ చేయడం అంటే చూసి వెళ్ళిపోవడం కాక కొంచెం సబ్స్క్రైబ్ చేసి కొంచెం షేర్ చేయండి, అందరికీ యూజ్ అవుద్ది.